హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. పుట్టిన ప్రతి మనిషికి మరణించక తప్పదు. ఇంట్లో చనిపోయినా బయట చనిపోయినా ఒకవేళ ఆ మనిషి మరణానికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే పోస్ట్మార్టం జరిపిస్తారు. పోస్ట్మార్టం రిపోర్టులో ఆ మనిషి ఏ విధంగా చనిపోయాడన్న విషయం బయటపడుతుంది. పోస్ట్మార్టం అంటే మనిషిని పైనుంచి కింద వరకు కోస్తారు. కోసిన తర్వాత లోపల ఉన్నటువంటి గుండె, పేగులు, విస్త్ర, మెదడు వీటన్నిటిని విశ్లేషించి పరీక్షించి ఆ మనిషిది న్యాచురల్ డెత్తా అన్యాచురల్ డెత్తా అన్నది పోస్ట్మార్టం రిపోర్టులో ఉంటుంది. ఇక్కడ ఒక యువకుడికి అనారోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ ఆ యువకుడి నాడి పరీక్షించి చనిపోయాడని డిక్లేర్ చేశాడు. ఆ తర్వాత పోస్ట్మార్టం కూడా జరిపించారు. శ్మశానానికి అంత్యక్రియల కోసం దాన సంస్కారాలు జరిపించడం కోసం తీసుకొచ్చారు. శ్మశానానికి తీసుకొచ్చేసరికి ఆ యువకుడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు. కొంతమంది దయ్యం అని చెప్పి భయపడ్డారు. మరికొంతమంది ధైర్యం చేసి దగ్గరగా వెళ్ళి చూస్తే ఆ యువకుడు శ్వాస తీసుకుని వదులుతున్న శబ్దం కూడా వినిపించింది. మొత్తానికి ఆ యువకుడు బతికే ఉన్నాడని నిర్ధారించుకుని మళ్ళీ అదే ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షించి ఆ యువకుడు బతికే ఉన్నాడని చెప్పాడు. అరే, పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత ఆ యువకుడు ఎలా బతికాడు? నేనేమి జోక్ చేయట్లేదు. ఈ సంఘటన రాజస్థాన్లోని జుంజునా అన్న ప్రాంతంలో నిజంగా జరిగింది. రాజస్థాన్లోని జుంజునా అన్న ప్రాంతంలో రోహితాష్ కుమార్ అనే ఒక యువకుడు ఉండేవాడు. వయస్సు 25 సంవత్సరాలు. పాపం అనాథ, పైగా దివ్యాంగుడు, మూగవాడు, చెవిటివాడు. ఒక అనాథాశ్రమంలో ఉండేవాడు. ఈ నెల 21వ తారీఖు నాడు రోహితాష్ కుమార్కి ఆరోగ్యం బాగలేకపోతే 1 గంట ప్రాంతంలో ఆశ్రమానికి సంబంధించిన కొంతమంది మనుషులు హాస్పిటల్కి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ రోహితాష్ కుమార్ నాడిని పరీక్షించి చూశాడు. నాడి కొట్టుకోవట్లేదు. ఆ తర్వాత ఈసీజీ కూడా తీపించారు. మరి ఆ డాక్టర్ ఈసీజీ రిపోర్టుని చూశాడో లేదో తెలియదు, కానీ రోహితాష్ కుమార్ చనిపోయాడని డిక్లేర్ చేశాడు. చనిపోయాడు. ఆ తర్వాత పోస్ట్మార్టం జరిపించాలి కాబట్టి అప్పటిదాకా మార్చురీ గదిలో ఉంచమన్నాడు. రోహితాష్ కుమార్ డెడ్ బాడీని మార్చురీ గదికి తీసుకెళ్లారు. దగ్గర 2.5 గంటల ప్రాంతంలో. మార్చురీ గది అంటే -డిగ్రీల టెంపరేచర్లో ఉంటుంది. రోహితాష్ కుమార్ డెడ్ బాడీని ఒక డీప్ ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు ఉంచారు. ఎందుకంటే పోస్ట్మార్టం జరిపించే డాక్టర్ అందుబాటులో లేడు. 2 గంటల తర్వాత పోస్ట్మార్టం జరిపించే డాక్టర్ వచ్చాడు. ఆ తర్వాత పోస్ట్మార్టం రూమ్లోకి ఈ డెడ్ బాడీని షిఫ్ట్ చేశారు. 4 గంటల 15 నిమిషాలకి పోస్ట్మార్టం అది పూర్తయిపోయింది. అంటే 15 నిమిషాల్లో పోస్ట్మార్టం అది జరిపించేసి బయటకు తీసుకొచ్చారు. రోహితాష్ కుమార్ డెడ్ బాడీ ఒక దుప్పట్లో చుట్టుంది. సరే, అనాథ, నాన్నవారు ఎవరూ లేరు. దాంతో దాన సంస్కారాలు జరిపించడం కోసం ఆసుపత్రికి సంబంధించిన అంబులెన్స్లోనే శ్మశానానికి తీసుకొచ్చారు. కట్టెలవి తీసుకొచ్చారు, చికెన్ పేర్చారు. రోహితాష్ కుమార్ డెడ్ బాడీని దించి అంబులెన్స్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆశ్రమానికి సంబంధించిన మనుషులు రోహితాష్ కుమార్ డెడ్ బాడీని చితి మీదకి పేర్చడం కోసం దగ్గరకు వచ్చారు. ముఖం మీద ఉన్న దుప్పటిని తొలగించి చూసేసరికి రోహితాష్ కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. అదేంటి, హాస్పిటల్ ఉన్నప్పుడేమో కళ్ళు మూసున్నాయి, ఇక్కడికి తీసుకొచ్చేసరికి కళ్ళు తెరిచి చూస్తున్నాడు అని కొంతమంది దయ్యం అని చెప్పి భయపడ్డారు. మరికొంతమంది సరే, కొన్ని శవాలు కళ్ళు తెరిచే ఉంటాయన్న ఉద్దేశంతో చితి మీదకి పేర్చడానికి రోహితాష్ కుమార్ డెడ్ బాడీని పట్టుకున్నారు. పట్టుకుంటే శరీరం వెచ్చగా ఉంది. జనరల్గా చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీ శరీరం చల్లగా ఉంటుంది, కానీ ఇక్కడ రోహితాష్ కుమార్ శరీరం వెచ్చగా ఉంది. అరే, ఇదేంటి అని మరికొంతగా ధైర్యం చేసి దగ్గరగా వెళ్ళి పరీక్షించి చూస్తే రోహితాష్ కుమార్ శ్వాస తీసుకొని వదులుతున్న శబ్దం కూడా వినిపించింది. పైగా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది రోహితాష్ కుమార్ ఇంకా బతికే ఉన్నాడని. హుటాహుటిన ఒక వెహికల్ మాట్లాడుకుని మళ్ళీ అదే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించి చనిపోయాడని డిక్లేర్ చేసిన డాక్టరు, పోస్ట్మార్టం చేసిన డాక్టర్ల పరిస్థితి ఏంటి? మళ్ళీ అదే డాక్టర్ రోహితాష్ కుమార్ని పరీక్షించి బతికే ఉన్నాడని చెప్పాడు. హుటాహుటన ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ కొన్ని గంటల పాటు ఐసీయూలో ఉంచిన తర్వాత ఇక్కడ ఉంటే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది కాబట్టి మెరుగైన చికిత్స కోసం జైపూర్లోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పాడు. దాంతో రోహితాష్ కుమార్ని హుటాహుటిన మళ్ళీ అంబులెన్స్లో జైపూర్లోని పెద్ద ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అర్ధరాత్రి 1 గంట అయిపోయింది. 22వ తారీఖులోకి ఎంటర్ అయిపోయాం. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు పరీక్షించి ఉదయం 5:30 గంటల ప్రాంతంలో రోహితాష్ కుమార్ చనిపోయాడని చెప్పి డిక్లేర్ చేశారు. అప్పుడు ఈ అనాథాశ్రమానికి సంబంధించిన వ్యక్తులు, అదేంటి సార్, మేము బతుకున్నప్పుడుగా హాస్పిటల్కి తీసుకొచ్చాం, చనిపోయాడని డిక్లేర్ చేశారు. ఆ తర్వాత పోస్ట్మార్టం కూడా అయిపోయింది. దాన సంస్కారాల కోసం శ్మశానాన్ని తీసుకొస్తే బతికే ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు మీరు చనిపోయాడు అంటున్నారు, వాట్ ఈస్ దిస్ అని అడిగేసరికి, ఏంటి, పోస్ట్మార్టం కూడా చేశారా, అయినా సరే బతికాడా? అదేంటయ్యా,
పోస్ట్మార్టం చేస్తే ఆ మనిషిని కోస్తారు, కుట్లేస్తారు. మరి ఈ యువకుడి శరీరం మీద అటువంటి ఆనవాళ్ళు ఏమీ లేవని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. సరే, డాక్టర్లు ఈసీజీ కూడా అప్పుడు తీపించారు. 2-3 సార్లు ఈసీజీ తీపించారు, చనిపోయాడని చెప్పి ఈసీజీ రిపోర్టులో ఉంది. దాంతో అక్కడ ఉన్నట్టు వాళ్ళు చేసేదేమీ లేక రోహితాష్ కుమార్ డెడ్ బాడీని మళ్ళీ రాజస్థాన్కి తీసుకొచ్చి శ్మశానానికి తీసుకెళ్లి దాన సంస్కారాలు అవి పూర్తి చేశారు. ఈ విషయం అనాథాశ్రపు అధికారులకు తెలిసింది. అదేంటి, వాళ్ళకి ఏదో అనుమానం వచ్చి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో, ఏంటయ్యా మేము బతుకున్నప్పుడుగా మీ దగ్గరికి తీసుకొచ్చాం, మీరు చనిపోయిందని చెప్పి డిక్లేర్ చేశారు, పోస్ట్మార్టం కూడా జరిపించారు, మరి పోస్ట్మార్టం చేసిన తర్వాత ఎలా బతికాడు అని అడిగేసరికి డాక్టర్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఈ విషయం నెమ్మదిగా మీడియాకి తెలిసింది. ఆ తర్వాత కలెక్టర్ తెలిసింది. దాంతో కలెక్టర్ ఎంక్వైరీకి ఆదేశించాడు. ఎంక్వైరీలో ఒక విచిత్రమైన విషయం బయటపడింది, నిజం బయటపడింది. అది ఏంటంటే, రోహితాష్ కుమార్కి టీబీ వ్యాధి ఉంది. ఆ వ్యాధితో బాధపడేవాడు, అప్పుడప్పుడు నీరసంతో స్పృహ తప్పి పడిపోయేవాడు. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖు మధ్యాహ్నం స్పృహ తప్పి పడిపోయాడు. దాంతో ఆశ్రమ సంబంధించిన మనుషులు హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ రోహితాష్ కుమార్ నాడిని చూసి పరీక్షించాడు. ఒక్కొక్కసారి నాడి కొట్టుకోదు, నాడి చేతికి అందదు, ఆ తర్వాత మళ్ళీ చేతికి అందుతుంది. ఆ టైంలో రోహితాష్ కుమార్ నాడి డాక్టర్కి దొరకలేదు. ఆ డాక్టర్ చనిపోయాడని చెప్పి డిక్లేర్ చేశాడు. ఈసీజీ కూడా తీపించారు. ఈసీజీ రిపోర్ట్ డాక్టర్ చూడలేదు. తన మీద తనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్తో, నేను డాక్టర్ని, నాడిని చూశాను, కొట్టుకోవట్లేదు, ఒక అనాథ, బతుకున్నా చనిపోయినా పెద్దగా ఫరక్ పడదు అని చనిపోయాడని చెప్పి డిక్లేర్ చేశాడు. ఒకవేళ ఈసీజీ రిపోర్ట్ చూసుంటే రోహితాష్ కుమార్ చనిపోలేదని డిక్లేర్ చేసేవాడు. అప్పుడు ఈ ఎంక్వైరీలో ఈసీజీ రిపోర్ట్ తెప్పించి చూస్తే ఆ ఈసీజీ రిపోర్టులో రోహితాష్ కుమార్ గుండె లైన్లు, జీవన రేఖలు కొట్టుకుంటూనే ఉన్నాయి. ఒకవేళ చనిపోతే స్ట్రైట్ లైన్గా ఉంటుంది, గుండె కొట్టుకుంటే పైకి కిందకి గీతలు ఉంటాయి. రోహితాష్ కుమార్ ఈసీజీ రిపోర్టులో పైకి కిందకి కొట్టుకున్నట్టుగా ఉంది. కానీ డాక్టర్ ఓవర్ కాన్ఫిడెన్స్తో చూడలేదు. ఆ తర్వాత రోహితాష్ కుమార్ని మార్చరీ గదిలో -డిగ్రీల టెంపరేచర్లో 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచారంటే ఊహించుకోండి ఎంత బాధని అనుభవించి ఉంటాడు. ఆ తర్వాత పోస్ట్మార్టం జరిపించడం కోసం పోస్ట్మార్టం రూమ్లోకి కూడా తీసుకువెళ్ళారు. కానీ నిజానికి పోస్ట్మార్టం చేయలేదు డాక్టర్, ఫేక్ రిపోర్ట్ ఇచ్చాడు. పాత రిపోర్ట్లు అవన్నీ చూసి రోహితాష్ కుమార్ టీబీ వ్యాధితో బాధపడుతున్నాడు కాబట్టి ఎలాగో చనిపోయాడని చెప్పి డాక్టర్ డిక్లేర్ చేశాడు. కాబట్టి ఊపిరితిత్తులు అవి పాడైపోయి శ్వాస అందక చనిపోయాడని పోస్ట్మార్టం రిపోర్టులో తను రాసేశాడు. పోస్ట్మార్టం చేయలేదు. ఒకవేళ నిజంగా పోస్ట్మార్టం చేస్తుంటే రోహితాష్ కుమార్ ఆ పోస్ట్మార్టం రూమ్లోనే చనిపోయేవాడు. ఎందుకంటే అప్పటిదాకా బతుకున్నాడు. అంటే ఒక బతుకున్న వ్యక్తికి పోస్ట్మార్టం జరిపించేవాడంటే ఆ ఊహ తలుచుకుంటేనే ఒళ్ళంతా జల్దరిస్తుంది. నిజంగా రోహితాష్ కుమార్కి పోస్ట్మార్టం జరిపించలేదు. అందుకే శ్మశానానికి వెళ్ళేసరికి కళ్ళు తెరిచి చూశాడు. ఆ తర్వాత ఈ విషయం సీరియస్ అయింది. ప్రభుత్వం సీఎంఓ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ని, ఎవరైతే పోస్ట్మార్టం చేశారో ఆ డాక్టర్ని, నాడి పట్టుకుని చూసి చనిపోయిన డిక్లేర్ చేసిన ఈ 3 డాక్టర్స్ని సస్పెండ్ చేశారు. కానీ సస్పెండ్ చేస్తే లాభం ఏముంది? మరొక హాస్పిటల్లో జాబ్ చేసుకుంటారు, లేదా మరి కొంతకాలం పాటు అయిన తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతారు. నిజానికి ఇటువంటి డాక్టర్లకి జైలు శిక్ష విధించాలి. మళ్ళీ జీవితంలో వైద్యం చేయకుండా లైసెన్స్ని క్యాన్సిల్ చేయాలి. నాడి పట్టుకుని చూడడం అనేది ఒకప్పుడు కొన్ని సంవత్సరాలు, 40-50 సంవత్సరాల క్రితం బహుశా అప్పుడు డాక్టర్లు చూసేవారు. ఎందుకంటే సైన్స్ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందలేదు. కానీ సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత మనిషి చనిపోయాడా లేదా అనేది ఈసీజీ రిపోర్టులో చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ ఆ డాక్టర్ తన మీద తనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈసీజీ రిపోర్టు చూడకుండా కేవలం నాడి చూసి చనిపోయాడని చెప్పి డిక్లేర్ చేశాడు. ఇలా కొంతమంది డాక్టర్లు ఈ విధంగా చేయడం నిజంగా భావ్యం కాదు. ఎందుకంటే దేవుడి తర్వాత దేవుడు అంతటి వాడు డాక్టర్ అని అంటాడు. వైద్యో నారాయణో హరి. పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, గుడ్డిగా నమ్ముతారు, డాక్టర్ ఏ మందులు రాసినా కూడా వేసుకుంటారు. మరి అటువంటి డాక్టర్లు పేషెంట్లను మోసం చేయడం నిజంగా భావ్యం కాదు, న్యాయం కాదు. ఇలా ప్రతి హాస్పిటల్లో జరుగుతుందని కాదు, కానీ మన దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎవరూ పట్టించుకునేవాడే లేరు. ఎంతమందిని బతికుండగా పోస్ట్మార్టం జరిపించుంటారు. కొంతమంది చనిపోయినా కూడా వాళ్ళు ఇంకా బతికే ఉన్నారని ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా నటించి ఫీజులు గుంజిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి డాక్టర్లు ఈ విధంగా చేయకూడదు. తమ వైద్య వృత్తికి అన్యాయం చేయకూడదు, న్యాయం చేయాలి. తమని నమ్ముకుని వచ్చిన పేషెంట్లకి వైద్యం చేసి నిజమైన వైద్యాన్ని అందించాలి.
ఈ సంఘటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వెళుతూ కొంతమంది తమ పేర్లు చెప్పమని చెప్పారు. రాణి ఫ్రమ్ తిరుపతి, తిరుపతి నుంచి రాణి తన పేరు చెప్పమంది. హాయ్ రాణి. అలాగే శనిగరపు ప్రసాద్, హాయ్ ప్రసాద్ గారు. అలాగే మీసల నాగేశ్వరరావు, అలాగే ఇంకా ఈశ్వరెడ్డి, ప్రదీప్ కుమార్, డేవిడ్ అమెరికా నుంచి, ఉజ్వల్ కుమార్ ఇదేంటి సౌదీ నుంచి తమ పేర్లు చెప్పమని నాకు మెయిల్ చేశారు. వీళ్ళందరికీ నేను హాయ్ చెప్తున్నాను. మీరు ఇలాగే వీడియోలు చూడండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోదు. మరో వీడియోలో నేను మీ ముందు వస్తాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.